ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 32వ అధ్యాయం 23వ వచనం చూస్తే, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఈ మాట మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. యేసు రక్తంతో విమోచించబడిన మనము, సిలువ రక్తం కిందికి వచ్చిన మనము ఈ గొప్ప అనుభవం కూడా పోతలేం. చాలాసార్లు యేసుప్రభు ఏమన్నాడు, యేసుప్రభు ఏం చేసినాడు అని ఆలోచన చేస్తే, యేసుప్రభు ఈ యాత్రలో ఈ భూమి మీద 33 సంవత్సరాలు ఉంటే ఆయన ప్రతి దినము కూడా ఒలీవ కొండలో కానీ గెత్సేమనే వనంకు చివరి సమయంలోనికి కానీ ఆయన ప్రతి పరిస్థితిలో ప్రార్థన గుండా వెళ్ళినాడు. మన జీవితంలో ఈనాడు సంఘంలో చూస్తే యేసు రక్తం చేత విమోచింపబడిన ప్రజలమైన మనము ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం, కానీ ప్రార్థన చేయట్లేదు. సంఘంలో చూస్తే బహు విచిత్రమైన జీవితాలు కనబడుతున్నాయి. మందిరాలు చాలా పెద్దగా ఉన్నాయి. మందిరంలో అన్ని కావలసినవన్నీ దేవుడు సమకూర్చినాడు. వాయిద్యాలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, వాటర్కు సంబంధించినవి ఉన్నాయి, భోజనంకు సంబంధించినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సకల సౌఖ్యాలు దేవుని మందిరము సమృద్ధితో నింపబడి ఉంది. అందులో ఏం మాత్రం అనుమానం లేదు. కానీ దౌర్భాగ్యకరమైన విషయం, దుఃఖకరమైన విషయం, విచారించవలసిన విషయం ఏంటంటే, దేవుని మందిరంలో ఆత్మీయత లేదు, ఆత్మీయులు లేరు. అది వచ్చింది ప్రాబ్లం. సేవకులు కానీ, బోధకులు కానీ, సేవ చేసే పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, పరిచారకులు కానీ ఆత్మీయతలో కొనసాగట్లేదు. చాలా సంఘాల్లో, అంటే అన్నిట్లే ఉన్నాయని కాదు, చాలా మటుకు సంఘాల్లో ఆత్మీయమైన తండ్రులు లేరు. తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉన్నాడు, మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉన్నాడు, ఆడు లోకంలో సరిగా లేనివాడు వచ్చి బోధ చేస్తూనే ఉన్నాడు. ఇవెవరు అడిగేటోళ్ళు లేరు, గద్దించేటోళ్ళు లేరు. గద్దిస్తే నువ్వెవరు అడగనీకే. ఇట్లాంటి దౌర్భాగ్యకరమైన సంఘంలో ఈనాడు మనం కొనసాగుతున్నాం. ఇట్లాంటి వాతావరణంలో సంఘంలో మనం ఉన్నాం. అయితే దీనికంతటి కారణం ఏంది మనం ఆలోచన చేస్తే, భగత్ సింగ్ గారు ఒక్కడే ఉండి, ఇది మనం ఒకసారి అండర్లైన్ చేసుకోవాలి మన జీవితంలో. ఆయన ఒక్కడే ఇన్ని సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20,000 సంఘాలు కట్టి గిన్నీస్ బుక్లో కూడా రికార్డు నమోదు చేయబడిన వ్యక్తిగా ఉండడానికి గల కారణం ఏంది అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రార్థన జీవితం. ఆయనను ఎవరన్నా అడిగి నీ పరిచర్య రహస్యం ఏంటంటే కేవలం ప్రార్థన మాత్రమే అని చెప్పిన గొప్ప దైవజనుడు. అయితే ఇక్కడ చూస్తే ఈ అబ్బోకు రేవులో యాకోబు పెనుగులాడుతూ వచ్చినాడు. యాకోబుకు ఏం లేదని, యాకోబుకు చాలా ఉంది. 11 మంది పిల్లలు ఉన్నారు, మందలు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, సమస్తము అభివృద్ధిలో ఉన్నాడు. దేవుడు ఆయనను ఆశీర్వదించినాడు. ఆయన మాట్లాడతాడు 32:10 ఏమంటాడంటే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకు సమస్తమైన సత్యమునకు అపాత్రుడు ఎట్లనగా, నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని ఇప్పుడు 2 గుంపులు అయితేని. అంటే కేవలం ఒక కర్ర తీసుకొని వచ్చినా కానీ ఇప్పుడు నేను ఇంత ఆశీర్వదింపబడ్డా అని దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఇది అద్భుతమైన సంగతి. అయితే ఈ ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ ఆయన ఏమంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే, నాకేం తక్కువైంది, నాకు కావాల్సినవన్నీ దేవుడు ఇచ్చినాడు. భార్య, పిల్లలు, ఇల్లు, ఆకిలి, కారు, బంగ్లా అన్నీ ఉన్నాయి, చేసుకోవడానికి ఉద్యోగం ఉంది, ఇంకా ప్రార్థన ఎందుకు అనుకుంటున్నాం? ప్రియ సహోదరుడా, సహోదరి, గుర్తుపెట్టుకోవాలి, పరలోకానికి వెళ్ళినాక దేవుడు మనల్ని లెక్క అడిగినప్పుడు మన ప్రార్థన వలన ఎంతమందిని కన్నాం. ఆత్మీయమైన యేసు ప్రభువుకు శిష్యులుగా ఎందుకు చేసినాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడి, అనేకులను శిష్యులుగా మార్చు. మన ప్రార్థన, మనం పాడకపోవచ్చు, వాక్యం చెప్పకపోవచ్చు, మనకి ఇతరమైన పరిచర్యలు ఏవి తెలియకపోవచ్చు, రాకపోవచ్చు. ప్రార్థన అనేది ఎవరైనా చేసేది, ఎప్పుడైనా చేసేది, ఎక్కడైనా చేసేది, ఎంతసేపు అయినా చేసేది. ఈ ప్రార్థన లేక మన జీవితాల్లో నష్టం ఉంది. ఆనాడు యబ్బకు రేవులో యాకోబు బతిమాలి ప్రార్థన చేసి దేవునితో పెనుగులాడి ఆశీర్వదించు అని కోరినందున ఆయన యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చినాడు దేవుడు. ఇశ్రాయేలుగా మాట్లాడినాడు దేవుడు. నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేల్ అన్నాడు. ఈనాడు ఇశ్రాయేల్ దేశము ప్రపంచంలో చాలా చిన్న దేశము, దాంతో ఎవ్వరు పోరాడలేరు. ఎందుకంటే ఆనాడు యాకోబు ప్రార్థన. ఈనాడు మన జీవితంలో కూడా మనం ఓడిపోవద్దు. ప్రపంచంలో ఒక స్థాయిలో ఉండాలంటే
దేవుని సంఘంలో మనం ఒక గొప్ప స్థితిలో ఉండాలంటే, లేకుంటే మన సంఘము అభివృద్ధిలోకి ఉండాలంటే ప్రార్థన 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 అది ఉంచుకొని దేవుని మహిమ కొరకు జీవితం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ యొక్క ఘనమైన స్థితిని ఎరిగి మేము ప్రార్థన కలిగి ఉండుటకు, నీ రక్తంతో విమోచింపబడిన ప్రజలమైనప్పటికీ ప్రార్థన లేమిలో ఉన్నామని, సంఘంలో ఉన్నామని క్షమించమని బతిమాలుతూ నీ ఆత్మచేత మనల్ని పురుకోలిని నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.